అన్నయ్య అసలు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మంచి కెమెరా ఉన్నప్పుడా? మంచి మైక్ ఉన్నప్పుడా? లేదా మంచి డబ్బులున్నప్పుడా? లేదా నాకు అన్ని విషయాలు తెలిసినప్పుడా? అని చాలామంది నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. ఈరోజు నేను ఈ వీడియోలో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తర్వాత అసలు మీరు యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అనే దాని మీద కంప్లీట్ క్లారిటీ వస్తుంది. హాయ్ అండి అందరికీ నమస్కారం. నా పేరు జిఎస్ఆర్. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ అఫీషియల్. ఈ వీడియోలో నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనితో పాటు అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఒక 5 ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్తాను. యూట్యూబ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మనలో చాలామంది చేసే తప్పు ఏంటంటే కొత్త ఫోన్ వచ్చాక స్టార్ట్ చేస్తాను, కొత్త ల్యాప్టాప్ వచ్చాక స్టార్ట్ చేస్తాను, కొత్త మైక్ కొనుక్కున్నాక స్టార్ట్ చేస్తాను, అంతా పర్ఫెక్ట్గా రెడీ అయ్యాక చేస్తాను అనుకుంటారు. కానీ నిజానికి మనం ఏ రోజైతే స్టార్ట్ చేస్తామో అదే పర్ఫెక్ట్ రోజు అనమాట. మీ దగ్గర ఒక నార్మల్ ఫోన్ ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే ఛానల్ స్టార్టింగ్లో కెమెరా క్వాలిటీ కన్నా కంటెంట్ క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రైతు వర్షం పడిన తర్వాత నేను విత్తనం నాటను, పంట వేయను అని ఉంటే అతను ఆ పంటని అన్ని పరిస్థితులు బాగైన తర్వాత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు చేస్తానంటే అతను పంటను ఎలాగా పొందలేడో యూట్యూబ్లో కూడా సేమ్ అలాగనమాట. ముందు మనం స్టార్ట్ చేయాలి, తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఇక రెండో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేప్పటికి ఏ టాపిక్ పైన వీడియోస్ చేయాలి అంటే సెలెక్టింగ్ ఆఫ్ నీచ్ అనమాట. ఇక్కడ అందరూ చేసే తప్పు ఏంటంటే అన్ని టాపిక్స్ మీద వీడియోలు చేస్తారనమాట. ఈరోజు కామెడీ, రేపు కుకింగ్, ఎల్లుండి వ్లాగ్స్ ఇలా చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఆడియన్స్కి రీచ్ అనేది తగ్గించేస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు చాలా టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంది, కామెడీ ఉంది, విలేజ్ లైఫ్ ఉంది, ఇంకా టెక్నాలజీ ఉంది, ఫైనాన్స్ మీద ఉంది, ఇంకా చాలా చాలా కంటెంట్ ఉందన్నమాట. ఇప్పుడు ఏ కంటెంట్ మీదైనా సరే మనం ఒక టాపిక్ ఎంచుకొని దానిపైన 30 నుంచి 50 వీడియోల వరకు చేస్తే అప్పుడు యూట్యూబ్ మన కంటెంట్ని గుర్తించి రైట్ ఆడియన్స్కి పంపిస్తుంది అనమాట. ఇంకా మూడో ఇంపార్టెంట్ విషయం వచ్చేప్పటికి అవసరమైన ఎక్విప్మెంట్. చాలామంది అనుకుంటారు డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటే కానీ యూట్యూబ్ రన్ చేయలేమని, కానీ అది చాలా తప్పు. మొదటగా మనకు కావాల్సింది ఒక మంచి మొబైల్, మంచి మైక్రోఫోను, ఇంకొచ్చేపాటికి లైట్ సెట్టింగ్ అనమాట. కానీ న్యాచురల్ లైటింగ్ వాడుకుంటే ఇంకా మంచిది. సో మొదట్లోనే ఇన్వెస్ట్మెంట్ లక్షల్లో పెట్టి చేసేయాల్సినంత అవసరం లేదు. ఒకసారి ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత అప్గ్రేడ్ చేయొచ్చు. ఇంకా నాలుగో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ అనమాట. కొంతమంది ఉంటారు వీడియో అప్లోడ్ చేసి ఒక 10 రోజులు ఎవరు కనిపించరు అనమాట. అలా ఉంటే ఛానల్ గ్రో కాదు. వారానికి కనీసం 2 నుంచి 3 లాంగ్ వీడియోలు, ఒక 5 షార్ట్ వీడియోల దాకా ఒక స్కెడ్యూల్ ప్లాన్ చేసుకొని విడిచిపెడితే ఛానల్ అనేది గ్రో అయ్యే అవకాశం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వారంలోని ఒక బుధవారం రాత్రి 7 గంటలకి లేదంటే ఆదివారం రాత్రి 7 గంటలకి అని చెప్పేసి మనం డైలీ అలా వీడియోస్ విడిచిపెడుతుంటే ఆడియన్స్ కూడా అలవాటు పడతారనమాట. సో అప్పుడు మన ఛానల్ గ్రో అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే ఉన్నాను. ఒకరోజు జిమ్కి వెళ్ళి ఒక 6 నెలలు జిమ్కి వెళ్ళదు అనుకోండి, బాడీ వస్తుందా చెప్పండి? అలా యూట్యూబ్లో కూడా అంతే. కంటిన్యూస్గా మనం వర్క్ చేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఐదో ఇంపార్టెంట్ విషయం వచ్చేప్పటికి పేషెన్స్, ఓపిక అనమాట. ఇది మనలో చాలా మంది దగ్గర ఉండదు. సో కొంతమంది ఏంటంటే ఒక 5 వీడియోలు పెట్టిన తర్వాత నాకు రీచ్ రాలేదు, వ్యూస్ రావడం లేదని చెప్పేసి ఛానల్ వదిలేస్తారనమాట. నిజానికి యూట్యూబ్ అనేది ఒక మ్యారథాన్ అనమాట, స్ప్లింట్ కాదు. కొంతమందికి 10 వీడియోలో సక్సెస్ రావచ్చు, మరికొంతమందికి 100 వీడియోలో సక్సెస్ రావచ్చు. కానీ వదిలేసిన వాళ్ళకి మాత్రం ఎప్పటికీ సక్సెస్ రాదనమాట. ఇంకా వీటితో పాటు ఇంకా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ ఏంటంటే థంబ్నెయిల్, టైటిల్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉండాలి. స్టార్టింగ్ 10 సెకండ్స్ మనం ఆడియన్స్ని హోల్డ్ చేయాలన్నమాట. అండ్ ఆడియో క్వాలిటీ చాలా బాగుండాలి. యూట్యూబ్ అనలిటిక్స్ని చూసి ప్రతిదీ నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ మన ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈరోజు ఛానల్ స్టార్ట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత మీ ఛానల్ ఎక్కడ ఉంటుందో మీకు తెలియకపోవచ్చు. కానీ ఈరోజు మీరు స్టార్ట్ చేయకపోతే ఒక సంవత్సరం తర్వాత కూడా మీరు అదే ప్లేస్లో ఉంటారు. అందుకే స్టార్ట్ బిఫోర్ యు ఆర్ రెడీ. ఈరోజు మొదటి వీడియో నీకు పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కానీ 100వ వీడియో మాత్రం నీకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ తెచ్చిపెడుతుంది అనమాట. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ గ్రోత్, కంటెంట్ క్రియేషను, మోటివేషను వీడియోస్ కోసం జిఎస్ఆర్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బాయ్. థ్యాంక్ యూ సో మచ్.